దేవునికి మహిమ కలుగును గాక. డాడీ అది ఈసారి అయిపోతే దీంట్లో పెట్టు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అననీయ సప్పీరాలు వారిని వారు సమర్థించుకున్నారు. భార్యను భర్త సమర్థించుకున్నారు. భక్తి జీవితంలో ఒకరిని ఒకరు సమర్థించుకుంటూ బ్రతికితే రాబోయే దినాలలో ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు. అమ్మా అన్న ఎక్కడికి పోయాడు, మా సునీత అబ్బాయేడి అని అడిగామనుకో ఏం చెప్పాలా? అక్క అన్నయ్యడి రాలేదు, అయ్యా అమ్మాయి రాలేదు, సిస్టర్ రాలేదేంటి బ్రదర్ అన్నప్పుడు ఏం చెప్పాలా? ఇక అడుగుతాడు. ఏం చెప్పాలా? ఉన్నదేదో యథార్థం చెప్పాలా? స్తోత్రం. దాచిపెట్టబాక, దాచిపెట్టి వీళ్ళిద్దరు ఏమయ్యారో చూడొకసారి. దాపెరకవద్దు సేవకుడి దగ్గర, దేవుని దగ్గర దాపెరకవద్దు. ఉన్నదేదో చెప్పు స్పష్టంగా. ప్రార్థన చేస్తారు. స్తోత్రం. నీ కన్యలలో వాళ్ళు కూడా పాలివారై, నీ శ్రమలలో వాళ్ళు కూడా పాలివారై, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ శోధనలో వాళ్ళు కూడా పాలివారై నీ పక్షముగా దేవుని బలిపీఠము చెంత ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తారు. ఎన్నాళ్ళు కప్పెట్టి అనగా దాచిపెట్టి మరుగున చేసి బాగా వాసన వచ్చినాక పెడతాం. ప్రయోజనమే ఉంది. అదేదో మొదట్లోనే తుంచేస్తే చెబితే మర్యాద ఉండదు అన్నాడు. ఎవరికి? ఊరు జనం అంతా నువ్వు చేసే చూడొచ్చు కానీ ఎవరికి చెప్పకూడదు? అయ్యగారికి చెప్పకూడదు. చెబితే మర్యాద ఉండదు, నీ ఇష్టం అన్నాడు. అందుకని నీకు మర్యాద లేకుండా చేశా. అంతేగా జరుగుతుంది. జాగ్రత్త. సమర్థించుకునే భక్తి చేయబాకండి. సమర్థించుకునే భక్తి కలిగి ఉండబాకండి. సమర్థించుకునే భక్తి కలిగి ప్రవర్తించబాకండి. రాత్రి విజ్ఞాపన అయిపోయిన తర్వాత పండుకొని ధ్యానం చేస్తా ఉన్న వాక్యాన్ని. స్మిత్ మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ కొడుకులకి మెలుకుకున్నాను చెప్పి అదే పని. ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, నవ్వుకుంటా ఉన్నారు. నేనన్నా వాక్యం ధ్యానం చేస్తున్నా, మాట్లాడబాక, నవ్వుబాక అన్నా. అంటే ఓహో ఇట్ట కూడా చేస్తావట్టు నువ్వు అంటున్నాడు. ఎట్ట పడుకొని కూడా చేస్తావట బైబిల్ లేకుండా. ఆ టైంలో బైబిల్ తీసుకునే సమయం కాదు, పడుకునే సమయం. పడుకొని ధ్యానం చేస్తున్నా. రేపు పొద్దున ఆరాధనలు 3 స్థలాల్లో వాక్య పరిచర్య. ఎక్కడ ఏ వాక్యం, ఆ వాక్యాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటారు. రాసుకున్నదంతా ఈ పుస్తకాల్లో ఈ నోట్సులు తట్టలు ఉంటుంది. పేజీలు పుట్టలు ఉంటుంది రాసుకున్నది. ఇదంతా ఇక్కడికి వచ్చేందుకు పనికిరాదు, ఒకసారి ఉపయోగపడదు, ఒకసారి ఇదే సరిపోదు, ఒకసారి ఇదే ఎక్కువ అవుతుంది, ఒకసారి. ఎందుకంటే మాట్లాడేవాడు మనుషుడు కాదు కదా. మనుషుడు నిలబెచ్చుకొని దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. వినుటకు చెవులు గలవాడు అంగీకరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చప్పటి చేతులు పైకెత్తి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాడెత్తేమయ్యా ఒత్తి ఏడకొచ్చేలకి ఎత్తలేకపోతే అనబాకండి. ఏమొత్తారు? ఇంకేం చేస్తారు? ఇది ఎత్తే ఇది రెండోది రాదు, ఇంకే స్పెషల్ రాదు. అయ్యే ఏంటి? చక్రాలు, తపాల చెక్కలు, అరిసెలు ఇయ్యే. ఇక రెండో క్వాలిటీయే రాదు. వస్తే అసలు మామూలుగా ఉంటుంది పరిస్థితి. వీటికే ఎంత కత్తరు. వీళ్ళు ఒకటి పెట్టి ఇజ్జుడు ఎట్టుందో, వాళ్ళు ఒకటి పెట్టి ఇజ్జుడు మాలే బాగుండే మాయి బాగుండే మధ్యలో కొడుతున్నది. నాకు ఇది పరిస్థితి. నా ప్రియ దేవుని ప్రజలారా, భార్య ఎరుకనే ఇద్దరు చూసారా? పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారు. దేవుని వాక్యానికి అవిధేయులుగా బ్రతకటానికి సిద్ధపడ్డారు. సమర్పణ కలిగిన వాళ్ళే గాని, ప్రార్థన పరులే గాని, ఆత్మీయులే గాని, పరిశుద్ధులే గాని, దైవ భయము కలిగిన వారే కానీ, దేవునికి లోపడేవారే గాని ధనము చేతికొచ్చినాక మారిపోయింది. కొంతమంది ఆత్మీయతో, కొంతమంది భక్తి ఇలాగే తగలెడుతుందండి. అందుకే దీవించబడలేకపోతున్నారు, అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నారు. సమర్థించుకోబాకండి.
సరి చేసుకొని సవరించుకొని సమకూడి ఆయన పాదముల దగ్గరకు రండి. చప్పట్లు కొట్టి ప్రభువును కనపరుచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, లేఖనము నీతో మాట్లాడుతుంది. వచ్చాడు, నేను వెళ్ళొస్తాలేమాయ్ అన్నాడు. వచ్చాడు మనోడు.